ఈ యొక్క వరంగల్ జిల్లా, హనంకొండ జిల్లా, ఈ రెండు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా నా ఒక అధ్యక్షుడైన తర్వాత అధికారికంగా నా ఒక పర్యటనతో పాటు ఇదే ఒక నగరంలో దేవి భద్రకాళి యొక్క ఆశీర్వాదం కోసం కూడా ఈరోజు తీసుకొని మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వరంగల్, హనంకొండ ఈ రెండు జిల్లాలు కూడా ఒక కార్పొరేషన్గా ఉన్నది. మళ్ళీ ఈ కార్పొరేషన్లో అనేకమైనటువంటి ఒక స్థానిక సమస్యలు ఉన్నాయి. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క నగరాన్ని మేము స్లమ్ ఫ్రీ సిటీ చేస్తామని ముందు చెప్పారు, సుందర నగరంగా మారుస్తామని చెప్పారు. ఏం చేయలేదు. వానాలు పడితే ఇళ్ళు మునిగిపోయేటువంటి పరిస్థితి, రోడ్డు మునిగిపోయే పరిస్థితి మనం చూసినాం. 2 సంవత్సరాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి వారు కూడా ఇదే విధంగా వాగ్దానం చేసి 2 సంవత్సరాలు కూడా ఇప్పటి వరకు కూడా ఏ స్థానిక సమస్య మీద కూడా పట్టించుకునేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం, వారి యొక్క ప్రజాప్రతినిధులు. కానీ భారతీయ జనతా పార్టీకి ఒక ఎంపీ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు. ఇక్కడి నుంచి మాకు ప్రాతినిధ్యం మీరు ఇవ్వకపోయినా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ దాదాపు 2000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి వరంగల్ నగరంలో 1000 గుడ్లకు 15 కోట్లు, అదేవిధంగా మనకు కోచ్ ఫ్యాక్టరీ వస్తున్నది వరంగల్లో, కాజీపేటలో. మరి అనేక సంవత్సరాలుగా కోచ్ ఫ్యాక్టరీ రావాలని టీఆర్ఎస్ ఎప్పుడు గొడవ చేసేది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చిన దాన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రానికి తరలించారు ఆ రోజు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆధునికమైనటువంటి ఒక ఏదైతే ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ తీసుకోవడం జరిగిందో అది కేవలం నరేంద్ర మోదీ గారి వలన అయిందని చెప్పి ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాం మిత్రులారా ఈరోజు. అంతేకాకుండా ఇక్కడికి దగ్గరలోనే ఇదే దారి మమ్నూర్ ఎయిర్పోర్ట్ పోతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని చెప్పేసి చాలా కాలం నుంచి ఇక ప్రజలు కోరుతూ ఉన్నారు. మరి త్వరలోనే ఆ ఒక శంకుస్థాపన మార్చిలో నరేంద్ర మోదీ గారు ఇక్కడ చేయబోతున్నారని చెప్పేసి కూడా అక్కడక్కడ మనకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అంతేకాదు మిత్రులారా, ఇక్కడ ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి ఒక వరంగల్కు హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉందో ఆ తీరున ఇక్కడ ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇక్కడ అనుమతి ఇవ్వడం జరిగింది. మరి వరంగల్ జిల్లాకు కిమ్లో కాకతీయ మెడికల్ కాలేజ్లో ఒక సూపర్ స్పెషాలిటీ అక్కడ కూడా తయారు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఒక స్మార్ట్ సిటీ కింద, అమృత్ కింద ఎన్నో కార్యక్రమాల ద్వారా ఈరోజు వరంగల్ నగరాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన ఫండ్స్ వస్తూ ఉన్నాయి. రానున్న రోజుల్లో మనకు మున్సిపల్ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి. నేను వరంగల్ జిల్లా వాసుల్ని, ఈ వరంగల్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఇటు మున్సిపాలిటీస్లో ఇవ్వండి, ఎలక్షన్ జరిగినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇవ్వండి. ఈ యొక్క నగరంలో, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఒక మున్సిపాలిటీస్లో కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోని, కేంద్ర ప్రభుత్వ పథకాలతోని భారతీయ జనతా పార్టీ ప్రజలకు అన్ని రకాలైనటువంటి పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఈరోజు ఏదైతే ఈ 2 పార్టీలు కూడా, కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ప్రజల సమస్యను పక్కకు పెట్టేశాయి. 2 సంవత్సరాల కింద ఎలక్షన్ జరిగినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను చెప్పుకొని తిరిగింది. 420 వాగ్దానాలు చేసింది. గ్యారంటీల గురించి మర్చిపోయింది, వాగ్దానాల గురించి మర్చిపోయింది. ఈరోజు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏ వరంగల్ జిల్లాలో అయితే రైతులు తిరగాన మధ్య గ్రామంలో మాకు రుణమాఫీ చేస్తారని చెప్పారు. దామర్ల అనే ఒక పక్కన ఒక గ్రామం, ఆ ఉల్లిగడ్డ గ్రామంలో నేను ఆ రోజు గ్రామ సభ పెట్టాను, రచ్చబండ పెట్టాను. అక్కడ ఆ రోజు రైతులు చెప్పారు నాకు, సార్ మాకు రుణమాఫీ కాలేదు, 20,000 10,000 ఇచ్చారు, కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పారు బ్యాంకు వాళ్ళు, ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తా అన్నారు, అది మాకు జరగలేదని చెప్పారు. మళ్ళీ 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి జరిగింది
అనేది ఈరోజు రైతులు ప్రశ్నిస్తున్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. రుణమాఫీ మర్చిపోయారు. ఆ రోజు చెప్పారు వాళ్ళు రైతు బంధుకు మేము మా రైతు బంధుని పేరు మార్చి మేము 15,000 ఇస్తా అని చెప్పారు ఏడాదికి. కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 కాదు 15 రూపాయలు కూడా ఈరోజు రైతులకు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇన్ని ఒక వాగ్దానం చేసినటువంటి ఒక ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఏ ఉద్యోగాలు ఇవ్వలే. చెప్తా ఉన్నారు మేము 35,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి. గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా సరే కోర్టులో మీరు చేసేటువంటి పనులకు కోర్టులు అటకాయించి ఉన్నాయి. మీరు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతా ఉన్నారు. యువతకు మీరు జాబ్ క్యాలెండర్స్ మీరు ప్రకటిస్తున్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భత్తా ఇస్తా అని చెప్పారు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఒక ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చలేక ఈరోజు ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది విషయాన్ని కూడా ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి మిత్రులారా, ఈ ఒక ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది ఈ యొక్క ప్రభుత్వాన్ని. మీరు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ సమాజానికి ఏ వర్గానికి సమాజంలో మీరు చేశారో మీరు చెప్పినటువంటి మాటలు ఏమైనా చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకవైపు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం దోచుకొని తిన్నారు తెలంగాణని. అటు కాళేశ్వరం పేరు మీద అయితేంది, ఇంకా ఏదో పేరు మీద అయితే కానీ ప్రజాధనాన్ని కేవలం వాళ్ళ ఒక కుటుంబం బాగుపడటానికి వాడడం కానీ ఆ ఒక ప్రభుత్వం ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. సరే, ప్రజలు మళ్ళీ ఒక కొత్త పార్టీకి మనం ఇద్దాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు వారు కూడా చేసింది ఏం లేదు. ఎక్కడ భూములు ఉన్నాయో, ఎక్కడ ప్రాజెక్టులు దొరుకుతాయో, ఏ ప్రాజెక్టులో ఎంతవరకు ఉంటుందో, ఏ కాంట్రాక్టర్కి ఇవ్వాలి, ఎంత కమిషన్ రావాలి, 30-40% కమిషన్తో ఉన్న ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ ప్రభుత్వం అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం అయిపోయింది. ఒకవైపు కాంట్రాక్టర్ల కోసం వీళ్ళు పనిచేసేటటువంటి ఒక ప్రభుత్వం, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ల కోసం చేస్తూ ఉన్నారు. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడానికి హిల్ట్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. హిల్ట్ ద్వారా పారిశ్రామికవేత్త ఉన్నటువంటి ఒక భూముల్ని దాన్ని మార్చి ప్రభుత్వం, ఇటు స్థానిక సంస్థల్లో ప్రభుత్వాలు కనగానే అటు రాష్ట్రంలో ప్రభుత్వం కానీ కేంద్రంలో ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఈరోజు అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ మన రాష్ట్రం మాత్రం ఎందుకు వెనకపోతూ ఉంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎందుకంటే ఇక్కడ అవినీతి పెరిగింది. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ 2 పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈ 2 పార్టీలు కూడా కేవలం అవినీతినే వాళ్ళు నమ్ముతారు, అభివృద్ధిని నమ్మరు. కానీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని మాత్రమే నమ్ముతుంది, కానీ అవినీతిని అంతం చేయాలని శపథం చేస్తున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మిత్రులారా. కాబట్టి మన అందరం కూడా ఈరోజు శపథం తీసుకోవాలి, ఒక సంకల్పం తీసుకోవాలి. రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అన్ని పథకాలు మున్సిపాలిటీస్ రావాల్సింది మేము తీసుకువస్తాం. మున్సిపాలిటీల స్వరూపాన్ని మేము మారుస్తాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో మీరు ఎన్నికల బిల్లు గెలిపిస్తే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏ విధంగా అయితే మొన్న గ్రామ సభ ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ తెలంగాణ ప్రజలు ఇచ్చారో అదే విధంగా మాకు మున్సిపాలిటీస్లు ఇవ్వండి. ఇది రాబోయేటువంటి అసెంబ్లీకు ఒక నాంది అవుతుంది, ఈ ప్రభుత్వానికి హెచ్చరిక అవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని కోరుతా ఉన్నాను ఈ యొక్క వేదిక ద్వారా, రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి 123 మున్సిపాలిటీస్లు, దాంట్లో 7 కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించినట్టయితే నేను తప్పకుండా మోదీ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కోసం ఈ మున్సిపాలిటీస్ని తప్పకుండా అభివృద్ధికర మార్గంలో తీసుకుపోతామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరొక్కసారి ఈ యొక్క వరంగల్ కార్యకర్తలకు, హనంకొండ కార్యకర్తలకు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న కార్యకర్త అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.